నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్నటువంటి జాప్యం పైన అదే పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా కూడా ఈ కేసుల్లో విచారణ అనేటువంటిది జాప్యం జరుగుతూ ఉంది. అదీ కాకుండా గడిచిన 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 3000కు పైగా కూడా సిబిఐ కోర్టు నుంచి, ఏదైతే తెలంగాణలో ఈ కేసు విచారణ జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబిఐ కోర్టు నుంచి వాయిదాలు కూడా పొందారు. అలాగే 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాఖలు చేసి పూర్తిగా ఏదైతే ఈ అక్రమాస్తుల కేసు అనేటువంటి అంశాన్ని, ఈ కేసులో విచారణని జాప్యం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితులకి ఆయన దారి తీసేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక కేసు అంశంలో ఆర్టికల్ 21A ప్రకారంగా ఏదైతే కేసుల విషయంలో జాప్యం జరుగుతూ ఉంటే మంచిది కాదు అని ప్రస్తావించినటువంటి అంశం కావచ్చు. అలాగే తమిళనాడులో జయలలితకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు కావచ్చు, ఆ అంశానికి సంబంధించి కూడా ఏదైతే విచారణ ఇంకొక రాష్ట్రానికి ఏ విధంగా బదిలీ చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేసు కూడా తెలంగాణలో విచారణ వేగంగా జరగట్లేదు కాబట్టి ఈ కేసు విచారణను ఇంకొక రాష్ట్రానికి బదిలీ ఎందుకు చేయకూడదు అని కూడా కోరుతూ అయితే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ అంశం ఈ రోజున సుప్రీంకోర్టు విచారణకు అనుమతించిన తర్వాత ఈ అంశం పైన విచారణ కూడా జరిగింది. అయితే ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామం ఏమిటి అంటే, ఈ కేసులో ముఖ్యంగా ఏదైతే రఘురామకృష్ణంరాజు వేసినటువంటి పిటిషన్లో విచారణకు స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి సహా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఈ కేసులో జరుగుతున్నటువంటి జాప్యం పైన ఎందుకు జాప్యం జరుగుతుందో సమాధానం కూడా చెప్పాలి అంటూ సిబిఐ కూడా సుప్రీంకోర్టు, ముఖ్యంగా ఏదైతే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టీల ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది. గడిచిన 10 ఏళ్లుగా కూడా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. గడిచిన 4 ఏళ్లుగా చూస్తే ఏదైతే 1000 కొద్ది వాయిదాలు ఇవ్వటం, అదే సమయంలో 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, ఈ విధంగా జాప్యం జరుగుతూ పోతా ఉంది. కాబట్టి ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది అనేటువంటి దానికి కూడా సిబిఐ సమాధానం చెప్పాలి అంటూ కూడా ఏదైతే ధర్మాసనం, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టీల ధర్మాసనం కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకో పక్కన చూస్తే ఈ కేసు విచారణలో భాగంగానే ముఖ్యంగా న్యాయస్థానం ఏదైతే రఘురామకృష్ణంరాజు గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులను కూడా ప్రశ్నించారు. ఏదైతే ఈ కేసు విచారణ పైన ఇంత పట్టుబడతా ఉన్నారు, ఇది ఏమైనా కూడా రాజకీయ పార్టీలు లేదంటే ఏదైనా రాజకీయ అంశాలతో కూడుకున్నటువంటి ఉద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారా అన్నటువంటి అంశాన్ని కూడా ధర్మాసనం లేవనెత్తింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, లేదు ఇది అంతా కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు వేసినటువంటి పిటిషను. అయితే ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, గతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టికల్ 21A ప్రకారంగా కేసుల్లో జాప్యం జరుగుతూ ఉంటే ప్రజల్లో న్యాయస్థానాలు కావచ్చు, న్యాయ వ్యవస్థ పైన కూడా కొంచెం నమ్మకం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి పరిణామాలకి దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఈ విధంగా ఈ కేసులో జరుగుతున్నటువంటి జాప్యం కూడా చూస్తూ ఉంటే వాస్తవాలు అనేటువంటివి బయటకి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును వేగవంతంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే సమయంలో 10 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ మాత్రం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇకపోతే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వాయిదాలు తీసుకుంటా వచ్చారు. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 4.5 ఏళ్లుగా చూస్తే ఆయన వాయిదాల మీద వాయిదాలు అడగడంతో పాటుగా డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేస్తూ 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఈ విధంగా జాప్యం జరిగే విధంగా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో కూడా చూస్తే ఇప్పటికే ఎన్నోసార్లు ఆయనకు వాయిదాలు ఇచ్చారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు 3071 సార్లు ఆయన వాయిదాలు తీసుకోగా 100ల కొద్ది సార్లు డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా తమ పిటిషన్లో ఏదైతే పేర్కొన్నారో అవే అంశాలని ప్రస్తావించారు. ఇక రఘురామకృష్ణంరాజు గారు కూడా తన పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆయనైతే పొందుపరిచారు. ముఖ్యంగా చూస్తే
ఏదైతే ఈ కేసు విషయంలో తెలంగాణలో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పైన ఉన్నటువంటి అక్రమ కేసులపైన విచారణ జరుగుతూ ఉంటే ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆయన అందులోనూ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి తెలంగాణలో సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ అంతా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాప్యం అనేటువంటిది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాకుండా ఏ ఇతర రాష్ట్రానికైనా కూడా ఈ కేసుని బదిలీ చేస్తే అక్కడ కొంచెం ఏదైతే విచారణ కూడా వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ న్యాయస్థానం ఆ దిశగా కూడా ఆలోచన చేసి వెంటనే చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ఈ పిటిషన్ని దాఖలు చేశారు. అయితే ఈ కేసులో విచారణకు తీసుకుంటుందా తీసుకోదా సుప్రీంకోర్టు అనేటువంటిది ఇప్పటి వరకు ఆసక్తి రేకెత్తించినటువంటి క్రమంలో మొత్తానికైతే కనుక రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణకు స్వీకరించినటువంటి క్రమంలోనే పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి జాప్యం పైన అలాగే సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా పూర్తి విచారణ అయితే చేపట్టారు. మొత్తంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సహా ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసుల్ని జారీ చేశారు. అలాగే ఈ కేసులో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించినటువంటి కారణాలని కూడా తెలపాలి అంటూ సిబిఐకి కూడా సుప్రీంకోర్టు ఈ రోజున ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మాత్రం వచ్చే ఏడాది జనవరికి అయితే కనుక వాయిదా వేశారు. అయితే ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ కేసుకు సంబంధించి రేపు జనవరిలో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఒకవేళ ఈ పిటిషన్కి అనుకూలంగా వచ్చి ఈ కేసు నిజంగా కనుక ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో విచారణ మాత్రం వేగవంతం అవుతుంది. ఈ వేగవంతమైనటువంటి క్రమంలో ట్రయల్ కూడా స్టార్ట్ అయితే ఖచ్చితంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అక్రమాస్తుల కేసులో వేల కోట్ల రూపాయలని ఈడీ అటాచ్మెంట్ చేసిందో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో జేడి లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి సమయంలో ఆయన ట్రంక్ పెట్టెలతోటి పూర్తిగా అఫిడవిట్లన్నీ కూడా తీసుకెళ్లి సిబిఐ కోర్టులో అందజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 11 కేసులకు సంబంధించి 11 ఛార్జ్ షీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏదైతే ప్రజాధనాన్ని ఆయన అవినీతి మార్గంలో సంపాదించారు అనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా రేపు సిబిఐ కోర్టు ఏదైతే ఈ సిబిఐ తమ విచారణలో నిగ్గు తేల్చినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఏదైతే రేపు జనవరిలో ఈ కేసులో కనుక విచారణ ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రానికి బదిలీ అయ్యి విచారణ పూర్తి స్థాయిలో జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇప్పటి వరకు ఏదైతే సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారో ఆ మినహాయింపు పొందేటువంటి అవకాశం కూడా ఉండదు. అప్పుడు ఖచ్చితంగా గతంలో చూస్తే ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కోర్టుకు హాజరవుతూ ఉండేవాళ్ళో అదేవిధంగా మళ్ళీ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచారణకు మళ్ళీ కోర్టు బాట పట్టాల్సి ఉంటుంది. ఇక ఈ కేసులో వాస్తవాలన్నీ కూడా ఆధారాలతో సహా మొత్తం అన్ని బయటపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకో రాష్ట్రంలో ఎక్కడైతే విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుందో ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కోర్టులో విచారణ కోసం అని చెప్పేసి కోర్టు బాట పడతారు. అక్కడ వాస్తవాలు అన్నీ కూడా నిగ్గు తేలితే అటు నుంచి అటే జైలు బాట కూడా పడతారు అని చెప్పి ప్రస్తుతం అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశానికి సంబంధించి వాడివేడిగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల పైన వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో కీలక అంశాలని కూడా ప్రస్తావిస్తూ ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సహా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, అలాగే జరుగుతున్నటువంటి జాప్యం పైన సమాధానం కూడా చెప్పాలి అంటూ సిబిఐ కూడా ఆదేశాలు జారీ చేయడం మాత్రం సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గానే ఈ రోజున రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.